హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చూస్తున్నాము. వృక్ష అనేటువంటి పాఠము. చిత్రమే క్యా దికాయి దే రహా హై. మనకు చిత్రంలో మనకి ఏం కనిపిస్తుంది? చిత్రమే కయి పేడ్ దికాయి దే రహా హై. మనకు అనేకమైనటువంటి చెట్లు కనిపిస్తున్నాయి. కొంచెం ఛాయాదార్ పేడోం కా నామ్ బతాయే. మనకు వచ్చేసి కొన్ని నీడనిచ్చేటువంటి చెట్ల గురించి తెలపండి. పీపల్, బరగద్, నీమ్, పేడ్ హై. మనకు వచ్చేసి వేప చెట్టు, తర్వాత వచ్చేసి మర్రి చెట్టు, తర్వాత రావి చెట్టు మనం వచ్చేసి ఎక్కువగా నీడనిచ్చేటువంటి చెట్లు. కుచ్ ఫల్దార్ పేడోం కే నామ్ బతాయే. కొన్ని పండ్లనిచ్చేటువంటి చెట్ల పేర్లు తెలపండి. ఆమ్, తర్వాత వచ్చేసి సంతరే, పేడ్ హై. మనకు వచ్చేసి ఆమ్, తర్వాత వచ్చేసి సంతరేకే పేడ్ హై అండ్ ఆరెంజ్ చెట్లు, తర్వాత వచ్చేసి మామిడి చెట్లు, ఇవన్నీ మనము చూస్తూ ఉంటాము. వృక్ష లగానేసే ధర్తీ కైసీ హో జాయేగా. చెట్లు ఉండడం వల్ల మనకు ఈ యొక్క భూమి ఏ విధంగా ఉంటుంది? వృక్ష లగానేసే చెట్లను పెట్టడం వల్ల భూమి ఏ విధంగా ఉంటుంది? ధర్తీ హరియాళీ జాయే బన్ జాయేగా. చాలా అందంగా అవతరించేసి మనకు యొక్క పచ్చదనంతో నిండి ఉంటుంది. ఆప్ అప్నే ఘర్ మే పేడ్ క్యో లగాతే హై. మీరు మీ ఇంట్లో ఎందుకు చెట్లని పెంచాలని అనుకుంటున్నారు? మేరే ఘర్ మే పేడ్ లగాతే హై క్యోంకి. ఎందువల్లంటే గంది హవా బాగ్ జాయేగి. మనకు వచ్చేసి చెడ్డ గాలి అనేటువంటిది మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో అందువల్ల వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది, తర్వాత వచ్చేసి ఆక్సిజన్ అనేటువంటి మనకు లభిస్తుంది. కాబట్టి మనము చెట్లను పెంచుతాము. ఛాయాదార్ వృక్ష ఛాయాదార్ పేడ్, ఫల్దార్ వృక్ష ఫల్దార్ పేడ్, హరాభరా వృక్ష హరాభరా పేడ్. గీత్ మే వృక్ష శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే. వృక్ష అనేటువంటి అక్షరాన్ని మనము ఆ యొక్క పదాన్ని గుర్తించి గోళము చుట్టండి. చిత్రకు ఆధార్ పర్ వాక్య పడియే. యహ వృక్ష హై, ఇది ఒక చెట్టు. యహ వట వృక్ష హై, ఇది వట వృక్షము. వృక్ష పర్ కబూతర్ హై, వృక్షము పైన వచ్చేసి పావురం ఉన్నది. సో ఇదంతా వచ్చేసి వృక్ష అనేటువంటి దాన్ని గోళం చుట్టండి. చిత్ర దేకియే శబ్ద పడియే అక్షర్ పహచానియే వృక్ష. బాక్సే మే దియే గయే అక్షరోం కా మాత్రా కే సాత్ బోలియే. మాత్రాతో పాటు చదవండి. కా, క్రూ, జా, జృ, త, త్రు, పా, ప్రు, బా, బ్రు, చ, చ్రు, మా, మృ, దా, ద్రు, నా, నృ, ఘ, గృ అనేటువంటి పదాలు అక్షరాలు మరియు గుడింతాలు అనేటువంటి నేర్చుకున్నాము. హల్లులు మరియు గుడింతాలు నేర్చుకున్నాము. నీచే దియే గయే శబ్ద పడియే రూ మాత్రా వాలే శబ్దోं को पर गोला लगाइए. ఇక్కడ త్రుప్, తృణ్, నృప్, క్షమ, గృత్, కృషక్, సృజన్, క్షన్, భృగు, విచార్. వీటిలో వచ్చేసి తృణ్ అనేటువంటి వాటికి అంటే రూ అక్షరానికి వచ్చేసి గోళం చుట్టాలి. తర్వాత వచ్చేసి వా అనేటువంటి అక్షరానికి వచ్చేసి పెట్టాలి. తర్వాత వచ్చేసి క్ష అనేటువంటి అక్షరానికి ఇంటూ అనేటువంటిది పెట్టండి. బిందు మిలాకర్ అక్షర్ లిఖియే. బిందువుని కలుపుతూ అక్షరాన్ని రాయండి. వా, చ, నా, క్ష, నా, వృ, క్ష. వీటికి వచ్చేసి అందంగా చక్కగా వచ్చేసి కాపీ రైటింగ్లో రాయండి. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు క్ష అనేటువంటి పదము, వా అనేటువంటి పదాలు, తర్వాత వచ్చేసి వాటికి వచ్చేసి పెట్టే, తర్వాత ఇవన్నీ ఇంటూ మార్కు పెట్టండి. తర్వాత జల్దీ పడియే తొందరగా చదవండి. వక్, వట్, వర్, వన్, క్షన్, క్షమ, క్షమత, దక్ష, దృగ్, గృత్, మృగ్, భృగు. చిత్ర దేకియే శబ్ద పడియే. చిత్రకు సహీ శబ్ద సే రేఖా కించకర్ మిలాయియే. ఇక్కడ నృప్ అనేటువంటి పదాలు ఉన్నాయి, అక్కడ బొమ్మలు ఉన్నాయి. దానికి తగినట్టుగా మీరు వచ్చేసి యొక్క శబ్దాలను వచ్చేసి పదాలను వచ్చేసి మీరు మ్యాచ్ చేయండి, జతపరచండి. నృప్, వృక్ష, మృగ్, కృపాన్. అక్షరం కో మిలాకర్ లిఖి. అక్షరాల్ని కలిపి రాయండి. వర్, వన్, వట్, క్షన్, క్షమ, క్షమతాం, కృషక్, కృపాన్, కృతి. కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. దృగ్, సూరత్, తృణ్, సృజన్, కాలా, మచలి, బూక్, బున్కర్, గిలాస్, వార్, కితాబ్, గృత్, बुलबुल, वृक्ष, मटकी. बक्से में से रू मात्रा वाले शब्दों को चुनकर लिखिए. दृग, द्रुन, तृण, सृजन, वृक्ष, गृत. आ मात्रा वाले शब्दों को चुनकर लिखिए. काला, वार. ई मात्रा वाले शब्द को चुनकर लिखिए. गिलास, किताब. ई मात्रा वाले शब्द को चुनकर लिखिए. मछली, मटकी. ऊ मात्रा वाले शब्द को चुनकर लिखिए. बुनकर, बुलबुल. ऊ मात्रा वाले शब्द को चुनकर लिखिए. बूक, सूरत. सुंदर अक्षरों में लिखिए. क्रू, ख्रु, घ्रु, घ्रु, च्रु, ज्रु, प्रु, नृ,
ब्रू मुरु स्रु। चित्र देखकर रिक्त स्थान में सही शब्द लिखिए। घर के आगे वृक्ष है, इंटी मुंदु చెట్టు ఉన్నది। మృగ్ కడా హై, అక్కడ వచ్చేసి జింక అక్కడ నిల్చుని ఉన్నది। చిత్ర देखिए रिक्त स्थान भरिए। वृक्ष निरुप नृप। रू मात्रा वाले अक्षरों से रिक्त स्थान भरिए। वृक्ष लगाओ। మృగ్ బాగా, జింక పారిపోయింది, వృక్షాన్ని చెట్టులను నాటండి। కృపాన్ చలావో। चित्र देखिए, चित्र बनाइए, रंग भरिए, नाम लिखिए। वृक्ष। मात्राएं जोड़कर लिखिए। खा, पा, सा, वा, गा, की, पी, सी, वी, गी, की, पी, सी, वी, गी, कु, पु, सु, कु, गु, कु, पु, सु, उ, गु, कृ, प्रू, स्रु, वृ, ग्रु।